ఈ రోజు నేను తీయబోయే ఈ వీడియో చాలా మంది గుండెలను కదిలిస్తుంది. నారాయణపేట జిల్లా బాపన్పల్లి గ్రామం నుండి మన ముందు ఈ రోజు గోపాల్ ఉన్నాడు. అరే ఓ ర్యాపిడో ఆప్షన్ ఇచ్చినావు కదా, జీరో కమిషన్ అని రీఛార్జ్ చేసుకోమని. రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, మూడువనికే దింగుతున్నా. రీఛార్జ్ చేసిన తర్వాత కూడా కమిషన్ మళ్ళా 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు దింగుడే. అవరా మోట ఏసీ రూమ్ లో కూర్చొని కమిషన్ తోపుడు కాదు. ఈ రోడ్ల మీద వచ్చి ఎండకు దింగి తెలుస్తుంది కమిషన్ కట్ చేయాలా లేదా అనేది. కాల్చుకొని ఎండకు రోడ్ల మీద తిప్పుతున్నాం బండి. అలా నీ వీడియోలు చూసిన తర్వాత నిజంగా ఎంత బాధ అనిపించినాయి. బూతు మాటలు కూడా నీ బాధగా అనిపించినాయి అన్న. అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీయాలనుకున్నావు? అసలు ఏంది నీ కథ? ఏమి మారేనురా ఈ ఓలా ర్యాపిడో సుగ్గి జామాట బతుకులేమి మారేరా. కడుపు కాల్చుకొని కొడుక రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇంటికొచ్చేది భరోసా లేదురా. నా కన్నా తండ్రి వచ్చినంటే వచ్చి ననుకోరా. ఏదో 10 రూపాయలు సంపాదిస్తామని చెప్పి దోస్తులు వచ్చి ఈ దాంట్లో బాగుందని చెప్తే దీంట్లో చేస్తున్నాం భయ ఓలా ర్యాపిడో బండి. ఆ బండి కిస్తులు కట్టుకోలేక ఇక అప్పులలోకి అప్పులు చిట్టులు ఇవన్నీ ప్రతిదీ వెళ్తావని దీంట్లో మీద ఆశ పెట్టుకొని వచ్చాం. ఎంతో మంది ర్యాపిడోలు నేను ఎక్కుతుంటా కదా, పొట్ట నింపడం కోసము పెట్ట జరుదుకొని వస్తారు. తల్లిని, ఊరిని, స్నేహితులని అందరినీ వదిలేసి వస్తారు. నెల దాటేసరికి ₹1 కూడా చేతిలో మిగిలిన పరిస్థితి ఉంటది. 30 సంవత్సరాల జీవితం నీకు ఏం నేర్పి? పుట్టినప్పటి నుండి మాకు అన్ని కష్టాలే గదరా, ఉన్నవాడు బలసిపోయే లేనివాడు సావు కాజే. అయితే ఓ ర్యాపిడో నుంచి ఓ బుకింగ్ వస్తుంది. పికప్ లొకేషన్ దగ్గర వెళ్తాం. మన ఫోన్ నంబర్కి నార్మల్ మెసేజ్ 5,000 మన అకౌంట్లో క్రెడిట్ చేసినట్లు పంపిస్తాడు. చేసిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆ మెసేజ్ వచ్చింది కదా అని చెప్పేసి, అకౌంట్లో డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి కొట్టినరు పైసలు అమౌంట్ అయితే మళ్ళీ రిటర్న్ కొట్టారు. రోజంతా ఎన్ని గంటలు పని చేస్తావు? మ్యాక్సిమం ఉదయం 8 గంటలకు వెళ్తాం, రాత్రి 10-11 గంటల వరకు నడిపిస్తాం. ఆ 1000 రూపాయలనే పెట్రోల్ ఖర్చు తీయాలి, మళ్ళీ అందులో కమిషన్ కట్ చేస్తాడు. దీంట్లో అమౌంట్ వాడు ఇచ్చుడు ఎక్కగానే దెంగుడు ఎక్కువ ఉంది. అయితే ఈ తరుణంలో మళ్ళీ నీకు ఏమైంది? నిన్నేదో వీడియో పెట్టినావు. ఆ చిల్లర పక్కల ఆటో వాపి అన్నం తిందామని వెళ్ళిన తర్వాత నేను తినొచ్చే లోపు పవర్ బ్యాంక్ 700 రూపీస్ లేపేసిండు. ఎవడు లేపేసిండు? పోలీస్ స్టేషన్ ఏమన్నా? పోలీస్ స్టేషన్కి వెళ్తే చిన్న దాంట్లోకి పోలీస్ స్టేషన్లకు వస్తారా తమ్మి, ఏం తమ్మి ఇట్లా అన్నాడు. వెళ్ళి ఆటో నడుపుకా అన్నాడు. ఏం చేస్తుంటావు? నీకు మ్యారేజ్ అయిందా లేదా? ఏంది నీకు? మ్యారేజ్ అయిందన్నా, 2 ఆడపిల్లలు. నా అప్పు తీసుకున్న ఆయన దగ్గర ₹1,00,000 ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నా భూమిని. ఇప్పుడు ఆయన కట్టడం లేదు. అందుకే ఇక చివరికి వచ్చి ఇప్పుడు పొలం అమ్మాలి అనుకుంటున్నా. నాకు చావాలనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసినా కూడా లాభం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏమన్నా ప్రభావితం చేసిందా మీకు? ఈ పథకం ఒకటి చాలా అనవసరంగా అమలు చేశాడు, ఈ ఫ్రీ బస్ ఒకటి. దాని నుంచి ఎవరికి లాభం లేదు. కొంతమంది అప్పులు ఆటోలో ఈఎంఐలు కట్టలేక కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రతి ఒక్కరు అప్పు చేసి ఆటోలు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆర్టీఓ ఆఫీసులు పడుతున్నారు. అన్న 1,00,000 పెట్టి అప్పు చేసి మరి ఆటో కొనుక్కున్నాం. ఒక్కటి మాత్రము మమ్మల్ని మీవే ఆదుకోవాలి. మా బతుకు తెరువు మాత్రం మా పొట్ట మీద కొట్టకుండా చూసేటట్టు బాధ్యత నీదన్న. పైసా ముఖ్యమా, బంధం ముఖ్యమా అంటే ఏం చెప్తా? పైసా ఉంటేనే 10 మంది వాల్యూ ఇస్తారు. పైసా లేకపోతే ఎవడు దేశాడు. పెంచుకున్న ప్రేమ కోసం వాస్తవానికి చెప్తానన్న, ఉదయం నుంచి ఒక 2 ఇడ్లీలు మాత్రమే తిన్నా ఇప్పటి వరకు. అయ్యో, నేను ఆయనకి ఫోన్ పే 2,000 వేస్తే మంచోన్ని, వేయకపోతే చెడ్డోన్ని. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే స్టేట్మెంట్ కి స్ట్రేట్ ఫార్వర్డ్ గా సెట్ అయ్యింది. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు నేను తీయబోయే ఈ వీడియో చాలా మంది గుండెలను కదిలిస్తుంది. నారాయణపేట జిల్లా బాపన్పల్లి గ్రామం నుండి మన ముందు ఈరోజు గోపాల్ ఉన్నాడు. ఇతను ఎలా పరిచయం ఏంటి అనేది వీడియోలో చెప్తాను. కాకపోతే ఇతను తీసిన వీడియోస్ ఎంతమంది కనెక్ట్ అయ్యో లేదో నాకు తెలియదు, కానీ రోజువారీగా కష్టం చేసే ప్రతి ఒక్క చెమట వచ్చేటోళ్ళకు మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ వ్యక్తి ర్యాపిడో చేసిండు, జొమాటో చేసిండు,
తర్వాత డైలీ లేబర్గా పనిచేసిండు, అడ్డకాడ పనిచేసిండు, రైతు పనులు చేసిండు. ఇవన్నీ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో తన కష్టాలను వర్ణిస్తున్న కొన్ని వీడియోలు నిజంగా నా గుండెను కదిలించినాయి. అందుకే ఈ రోజు నేను తనని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఒక్కసారి తనతో మాట్లాడి తన కష్టాల గురించి వర్ణించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, నీ వీడియోలు చూసిన తర్వాత నిజంగా ఎంత బాధ అనిపించినాయి. కొన్ని వీడియోలలో నీ బూతు మాటలు కూడా నీ బాధగా అనిపించినాయి అన్న. అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీయాలనుకున్నావు? అసలు ఏంది నీ కథ? ఇప్పుడు నేను పేద కుటుంబం నుండి వచ్చినాం భయ్య. హైదరాబాద్కు బతుకు తెరువు కానీ వచ్చినాం. వచ్చిన తర్వాత కొన్ని రోజులు అడ్డ మీద పని చేసినాం, లేబర్ పని చేసినాం. లేబర్ పని చేసిన తర్వాత కొంతమంది మా దోస్తులు తెలిసిన వాళ్ళు ఏమన్నారు, ఓలా ర్యాపిడో బైక్ నడిపిస్తే జర అమౌంట్ బాగా వస్తుంది, పైసలు ఎక్కువ వస్తాయిరా, నడిపించుకో అని చెప్పిండు. ఇంకా సరే అని చెప్పి నేను ఓలా ర్యాపిడో జాయిన్ అయినా. అయితే జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ కొంచెం ఏం చేశాడు, 10 కిలోమీటర్లకు 110 రూపాయలు ఇట్లా ఇచ్చి 30 రూపాయలు 25 రూపాయలు కట్ చేసాడు భయ్య. ప్రతిరోజు ఇట్లే చేసేవాడు ప్రతి డ్రాప్లా. అయిన తర్వాత నాకు బాధ అనిపించేది. మా వాళ్ళు చెప్పింది ఏంటి, వీడు చేసేది ఏంటి అని నాకు చాలా బాధ అనిపించింది. అయిన తర్వాత సరే ఉండనులే, మనం ఎట్లా పేద కుటుంబం నుండి వచ్చినాం, ఎట్లనో అంత సంపాదిద్దాం అనుకున్నాను. నేను కూడా ఒకరోజు చూసినా, 2 రోజులు చూసినా, ఎండలు అయినాయి బాగా ఎండలు అయిన తర్వాత కూడా ఎండలకు దుమ్ముకు ధూళికి అసలు తినడానికి టైం లేకుంటే కూడా బుకింగ్ వచ్చింది కదా, తినే టైం మళ్ళీ తింటే బుకింగ్ పోతుందేమో అని చెప్పేసి అన్నం తినకుండా పని చేశాం భయ్య. ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ. అయితే ఏమైంది, వాడు ప్రతి ఆర్డర్ అంటే కమిషన్ 20 రూపాయలు 30 రూపాయలు, ప్రతి ఆర్డర్ అంటే 20 రూపాయలు 30 రూపాయలు కమిషన్ కొడుతున్నాడు. ఆడు ఏసీ రూమ్ లో కూర్చొని 20 రూపాయలు 30 రూపాయలు కమిషన్ పెడితే బండి మాది, పెట్రోల్ మాది, డ్రైవర్ మేము. ఆఫ్టర్ ఆల్ ఒక బుకింగ్ ఇచ్చేటందుకే ఇన్ని 10 రూపాయలు 30 రూపాయలు దింగుతున్నాడు. మళ్ళీ మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి భయ్య? ఆడ ఏసీలో కూర్చొని ఆడ బతుకుతుంటే మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పండి కదా దీని మీద. సో ఈ సందర్భంగా నువ్వు ఒక పాట పాడు, ఒక్కసారి ప్రజల కోసం ఆ పాటని. రాసుకున్నా భయ్య, పాట కూడా రాసుకున్నా. పాడు, ఒక్కసారి పాడు. ఏమి మారేనురా ఈ ఓలా ర్యాపిడో, సుగ్గి జామోటో బతుకులేమి మారేరా. కడుపు కాల్చుకొని కొడుక రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇంటికొచ్చేది భరోసా లేదురా. నా కన్నా తండ్రి వచ్చినంటే వచ్చి ననుకోరా. అట్లా నాకు నా చిన్ని కొడుక, ఇంటికాడ అయితే నేను ఎదురు చూస్తూ ఉంటారా నా కొడుక. నా చిన్ని కొడుక సల్లగైతే ఇంటికి రారోరా. నిజంగా ఏడుస్తున్నావు అన్న? ఏడుపు వస్తుంది భయ. ప్రతి చిన్నప్పటి నుండి కష్టాలే కదా భయ. అలాంటి వాళ్ళకి ఇలా కష్టం ఉంటుంది కదా భయ. మళ్ళీ చిన్నప్పటి నుండి చేసుకున్నాం, ఏదో 10 రూపాయలు సంపాదిస్తామని చెప్పి దోస్తులు వచ్చి ఈ దాంట్లో బాగుందని చెప్తే దీంట్లో చేస్తున్నాం భయ. ఓలా ర్యాపిడో బండి. ఆ బండి కిస్తులు కట్టుకోలేక ఇక అప్పులలోకి అప్పులు, చిట్టులు, ఇవన్నీ ప్రతిదీ వెళ్తావని దీంట్లో మీద ఆశ పెట్టుకొని వచ్చాం. మళ్ళీ ఏంటంటే ప్రమాదం ఎక్కువ. కొన్ని సందర్భాలు ఎట్లా అవుతుంది భయ్య, బుకింగ్ వచ్చిందని 2 కిలోమీటర్లు వెళ్తాం. బుకింగ్ వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ రెస్పాండ్ కాడు, ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, వెయిటింగ్ చేయంటాడు 5 నిమిషాలు 10 నిమిషాలు. వెయిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సల్ చేస్తాడు. ఇంక అప్పుడు ఊరికేనే ఖాళీగా రావాల్సి వస్తుంది. ఇక అమౌంట్ ఎప్పుడు 2 రూపీస్ ఇస్తాడు, అంతే, ఎక్కువ ఇస్తలేడు. క్యాన్సలేషన్ ఫీజు ఎక్కువ ఇస్తలేడు, 2 రూపీస్, దానికి మించి ఇస్తలేడు. కొంతమంది కస్టమర్లు సీరియస్ అవుతారు, పైసలు ఇయ్యరు, సతాయిస్తారు. ఫోన్ పే పని చేయదు, మీ దగ్గర డబ్బులు పెట్టుకోవాలంటారు. మా దగ్గర డబ్బులు ఎక్కడ, ప్రతి ఒక్కరు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు పెట్టుకోవాలంటారు. మా దగ్గర మీరు ఎక్కిన వాళ్ళు ప్యాసింజర్ అమౌంట్ ఇస్తేనే మా దగ్గర అమౌంట్ ఉంటుంది. కొంతమంది అమౌంట్ ఇస్తలేరు, ఫోన్ పే గూగుల్ పేనే చేసేస్తారు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మేము ఫోన్ పే గూగుల్ పే చేసుకుంటాం. ఇట్లా చేసే తరుణంలో నీ బాధలను నువ్వు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీసి పబ్లిక్ కి, సమాజానికి చెప్పాలని ఎందుకు ఆలోచన వచ్చింది? లోకం మీద చాలా మంది ఉన్నారు భయ, ప్రపంచం మీద వాని బాధ చెప్పుకోలేని వాడు. అయితే నేను తీసే వీడియో వల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందని మాత్రమే తీశాను నేను ఈ వీడియో. అంటే ఈ ఓలా, ఈ ఊబర్, ఈ ర్యాపిడో వీటిని నమ్మి ఇందులోకి వచ్చి ఏదో డబ్బులు వస్తాయి అనుకొని తర్వాత ఇక ఇరికిపోయి ఇంట్లోనే
ఇక డబ్బులు రాక ఇక్కడ ఈఎంఐలు కట్టుకోక బాధలు పడుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు గోపి తన గొంతెత్తి తన బాధలను అందరినీ ఒక్కరి వై చెప్తున్నావు అనమాట. ఒక్కరిని వై చెప్తున్నా భయ, ప్రతి ఒక్కరికి. ఇంకోటి భయ, ర్యాపిడో దాంట్లో స్కాములు ఎక్కువైతాయి కొన్ని. అది ఎక్కడైందంటే శంషాబాద్ దగ్గర ఒకసారి నాకు 2-3 టైమ్స్ అంది. ఇప్పటి వరకు ఇంకా చాలా మంది కూడా అయింది. నేను చేసిన వీడియోలో కూడా నాకు రెస్పాండ్ అయ్యిండ్రు. అయితే ఏమైందంటే ఒక బుకింగ్ వస్తుంది భయ్య, బుకింగ్ వచ్చిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్తాం. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాం, సరే భయ్య వస్తున్నా ఒక 2 మినిట్స్ ఆగంటాడు. ఆగన్న తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు, రిటర్న్ కాల్ చేసి మా తమ్ముడు వస్తాడు. సరే నేను ఏమంటున్నా అంటే వాన పడుతుంది కదా, మనం స్టూడియో లోపలికి పోదాము, లోపలికి పోయి ఇదే ముచ్చటను కంటిన్యూ చేద్దాం. చలో రైట్ నాడు. సో ఈ రోజు గోపి ఒక కష్ట జీవిని రోజు మన స్టూడియోకు వెల్కమ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో గోపి. చాలా అద్భుతమైన వీడియోస్ చేస్తున్నావు. సరే ఈ మోసాల గురించి మాట్లాడుతుంటే శంషాబాద్ దగ్గర ఏదో మోసం జరిగింది, ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బుకింగ్ వచ్చింది ర్యాపిడో. ఈ స్కామ్ జరిగేటి ఎక్కువ ర్యాపిడోలోనే జరుగుతున్నాయి. నేను 2-3 సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చిన. అయితే ఓ ర్యాపిడో నుంచి ఒక బుకింగ్ వస్తుంది, పికప్ లొకేషన్ దగ్గర వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, ఒక 2 మినిట్స్ ఆగు మా బ్రదర్ వస్తాడు తీసుకెళ్దాం అంటాడు. సరే అన్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు, మా బ్రదర్ రావట్లేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, నేను నీకు ఫోన్పే చేస్తా ఒక 5,000, నువ్వు మా బ్రదర్కి కొట్టేసేయి, నీకు అమౌంట్ ఎంత 200 చూపించింది కదా, 200 ఎక్స్ట్రా ఇస్తా, 400 ఇస్తాం మొత్తము, మిగతా అమౌంట్ మా బ్రదర్కి కొట్టేసి అంటాడు. అయితే ఏం చేస్తాడు, మన ఫోన్ నంబర్కి నార్మల్ మెసేజ్ 5,000 మన అకౌంట్లో క్రెడిట్ చేసినట్లు పంపిస్తాడు. ఆల్రెడీ నాకు 2-3 ర్యాపిడోలు చెప్పారు. అయితే ఏమైంది, చేసిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆ మెసేజ్ వచ్చింది కదా అని చెప్పేసి, అకౌంట్లో డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి కొంతమంది ఏం చేసిండ్రు, కొట్టిండ్రు పైసలు, అమౌంట్ అయితే మళ్ళీ రిటర్న్ కొట్టిండ్రు. అట్లా మోసపోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఈ ర్యాపిడో వల్ల. అర్థమైంది. సో అట్లా ఇక మనకు అమౌంట్ మన దగ్గరకు వచ్చేసినాయి అనే ఫీలింగ్ తోటి డబ్బులు కొట్టేస్తారు. అమౌంట్ వచ్చాయన్న వాస్తవానికి డబ్బులు రావు. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. సో ఇట్లా ఈ విధంగా నువ్వు ర్యాపిడో ఎక్కువ నడిపినవా, లేకపోతే ఓలా ఎక్కువ నడిపినవా, లేకపోతే డైలీ లేబర్ అడ్డకూలు ఎక్కువ చేసినావా? లేబర్ పని ఎక్కువ చేసిన భయ, నేను లేబర్ పని ఎక్కువ చేస్తే అదే మా ఫ్రెండ్స్ ఇట్లా ఓలా ర్యాపిడో దాంట్లో అమౌంట్ బాగా వస్తుంది అని చెప్పేస్తే లేబర్ పని చేయడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఈ ఓలా ర్యాపిడో దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఇక దీంట్లో అమౌంట్ బాగా వస్తుంది అని చెప్పేస్తే దీంట్లో అమౌంట్ వాడు ఇచ్చుడు ఎక్కగానే దెంగుడు ఎక్కువ ఉంది. ఇచ్చుడు తక్కువ దెంగుడు ఎక్కువ. 100కు 30 రూపాయలు దెంగుతున్నాడు భయ. ఏదో 10 రూపాయలు మిగులుతామని వస్తున్నాం కానీ లేకపోతే ఎందుకు వస్తాం చెప్పి మేము. నాలాంటి వాళ్ళు ఎంతో మంది పల్లెటూర్ల నుండి వచ్చి బైకులు అప్పులు చేసి మరి కొన్నారు, ఈఎంఐలు కిస్తులు బైకులు అప్పులు చేసి మరి కొనుక్కొని ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు న్యాయం చుట్టూ మంది ఎంతో మంది, కొన్ని 100 మంది వస్తున్నారు పల్లెటూర్ల నుంచి. వాళ్ళ బతుకులు అంతా ఎట్లా ఉంటాయి భయ్య, 10 రూపాయలు మిగులుతానే కదా. అటువంటి పేదల మీద వీడు పొట్టగొట్టి 30-40 కమిషన్ తీసుకొస్తే ఆడు ఎట్లా బతకాలి, ఆడికి ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి, సంసారం ఎట్లా నడపాలి. రోజంతా ఎన్ని గంటలు పనిచేస్తావు అంటే ఒక రోజుకి ఎన్ని గంటలు? ఒక రోజు అంటే మ్యాక్సిమం ఉదయం 8 గంటలకు వెళ్తాం, వెళ్ళిన తర్వాత రాత్రి 10-11 గంటల వరకు నడిపిస్తాం. ఇంకా పెట్రోల్ అవి డ్రాపులు మంచిగా పడింది అనుకో, ఇంకా డైలీ 1000 రూపాయలు మిగులుతాయి అన్ని పోగా. ఇంకా లేకపోతే లేదు. ఆ 1000 రూపాయలనే ఇక మళ్ళీ పెట్రోల్ ఖర్చు తీయాలి, మళ్ళీ అందులో కమిషన్ కట్ చేస్తాడు. అయితే ఇదే తరుణంలో నువ్వు పేదరికం గురించి, మధ్యతరగతి జీవితాల గురించి బాధను ఓ పాట రూపంలో వాడిను. ఆ పాట కూడా ఒక్కసారి బ్రహ్మదేవున్నే ప్రశ్నించే అంత తత్వం ఉన్నది నీ దగ్గర. ఒక్కసారి ఆ పాట ప్రజల కోసం. నేను లేబర్ పని చేసేటప్పుడు కింద కాళ్ళు కాలుతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, ఏంటిరా బతుకులు ఇట్లా రాశాడు బ్రహ్మదేవుడు, ఉన్ననుకోగలాక లేననుకోగలాక రాశాడా. పేదల బతుకులు పేదోడుగానే పోతున్నాడు, ఉన్నోడేమో ఇంకా పలిసిపోతున్నాడు. ఆ వేదనతో నాకు ఆలోచన వచ్చిందే ఈ చిన్న పాట. నాకు ఒక్కసారి ఆ ఆవేదన ప్రజలకు వినిపిస్తే బాగుంటుంది. ఏమి రావో బ్రహ్మదేవా రాత ఎట్లా రాసినవురా, పుట్టినప్పటి నుండి మాకు అన్ని కష్టాలే గదరా, ఉన్నవాడు బలసిపోయే లేనివాడు సావు కాజే, అందరూ మనసులే గదరా, రాత ఎందుకు మార్చి రాశవురా బ్రహ్మదేవా, తాత కష్టమే నాన్న కష్టమే చివరికి ఈ కొడుకు కష్టమే,
సచ్చేంత వరకు కష్టమేరా చేయలే గద బ్రహ్మదేవా. వచ్చేంత వరకు కష్టమే ఇక చేయాలి. కష్టాలే చేయాలన్నా, కష్టమే ఇచ్చినావా మాకు. అరే అబ్బా ఎంత అద్భుతంగా ఉంది పాట. అందులో నీ గొంతు నువ్వు గొంతెత్తి స్వరం అందుకుంటే ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా కండ్ల ముంగట కష్టాన్ని వర్ణిస్తున్నావు. అయితే ఈ తరుణంలో మళ్ళీ నీకు ఏమైంది? నిన్నేదో వీడియో పెట్టినావు, ఆటోలోకి వెళ్ళి పైసలు పోయినాయి. ఆటోలు అంటే ఇక్కడ ఆటో అన్నం తిందామని చెప్పేసి అప్సిపేట నుండి రాందాడు ఏఎంబి మాల్ దగ్గర ఒక చెల్లర్ ఉంది. ఆ చెల్లర్ పక్కల ఆటో ఆపి అన్నం తిందామని వెళ్ళిన. అయితే వెళ్ళిన తర్వాత 700 రూపీస్ పవర్ బ్యాంకు కేబుల్ పెట్టిన. అందులో వెళ్ళిన తర్వాత నేను తినొచ్చే లోపు పవర్ బ్యాంకు 700 రూపీస్ లేపేసిండు. ఎవడు లేపేసిండు? అరే దీని మీద పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళినా నేను. మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏమన్నా? పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ రాసిన తర్వాత మళ్ళీ ఒక అన్న వచ్చిండు. ఎవరో ఆయన కానిస్టేబుల్ ఎవరో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత ఏమైంది తమ్మి అంటే ఇట్లా అమౌంట్ పోయిందన్న, ఇట్లా పవర్ బ్యాంక్ పోయింది అన్నాడు. చిన్న దాంట్లోకి పోలీస్ స్టేషన్లకు వస్తారా తమ్మి? ఏం తమ్మి ఇట్లా అన్నాడు. చిన్న అంటే ఎట్లా నాన్న, అది పైసలే కదా, చేసేటోడు అట్లే చేసుకుంటూనే పోతాడు, ఆయనకి భయం లేకుంటది కదా, ఎవరో ఒకరు రెస్పాండ్ అయితేనే బాగుంటుందని నేను వచ్చిన, అంతేగాని చిన్నది పెద్దదని నేను ఆలోచన అయితే చేయలేదు, ఈ రావాలని వచ్చిన అని చెప్పిన. సరే నువ్వు వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు. 1.5 గంట అయిందన్న. 1.5 గంటకు ఆటో నడిపిస్తే ఎన్ని పైసలు సంపాదిస్తుంటివి అన్నాడు. మ్యాక్సిమమ్ ఒక 200 300 200 300 కదా. అన్ని 200 300 అంటే ఒక వారం వేసుకు అవే పైసలు. నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలే పోవలే అంటే ఇక అదే టైం అవుతుంది నీకు. వెళ్ళి ఆటో నడుపుకో అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి నేను ఆటో నడుపుకుందామని బయటకు వచ్చాను. నేను నీ మాటలు చాలా అమాయకత్వంగా, లేక చిన్న పిల్లలు మాట్లాడినట్టు నిజంగా ఇట్లుంటావా, లేకపోతే ఏంది అసలు నువ్వు ఏం చేస్తుంటావు? నీకు మ్యారేజ్ అయిందా లేదా? ఏంది నీకు? మ్యారేజ్ అయిందన్నా. 2 ఆడపిల్లలు. అరే రీసెంట్లీగా ఒక బాబు పుట్టిండు. అరే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే, అయితే ఈ ర్యాపిడో ఓలా అడ్డకూలి చేసి ఇల్లు నడుపుతున్నావు? ఇల్లు నడుపుతున్నా. ఒకప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నా, అవసరాలకు ఒక ఆయన దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా. తీసుకొని అవి కొన్ని రోజులు కట్టిన, ఇంట్రెస్ట్ కట్టిన. ఇక కట్టలేని పరిస్థితుల్లో ఏం చేసినా అడ్డ మీద పని చేసి అప్పటికే అప్పులు కట్టలేక బాధలు భరించలేక, అప్పుల వాళ్ళు బాధలు భరించలేక ఏం చేసేవాడిని అంటే పొద్దంతా పని చేసేవాడిని అడ్డ మీద పొద్దంతా పని చేసి వచ్చి మళ్ళీ రాత్రికి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు మళ్ళీ ఓలా ర్యాపిడో నడిపేవాడిని. ఇట్లా మినిమం ఒక 2-3 మంత్స్ వరకు నడిపినట్ల. ఇక తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. ఇక ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే బాగాలేకుంటది, అప్పులో ఉంటే ఎట్లా ఉంటారు, మన పానం అయితే తీసుకపోతలేరు కదా అని చెప్పేసి కొంచెం రిలీఫ్ తీసుకున్నా నేను. పైసలు అయితే టైం కడుతున్నావు కదా? పైసలు అయితే టైంకి కడుతున్నా. ఇప్పుడు ఆయన అప్పు తీసుకున్న ఆయన దగ్గర 1,00,000 రూపాయలకు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన కట్టడం లేదు. నేను పరిస్థితి బాగాలేక ఇల్లు సంసారం పిల్లు సంసారం అంతా అయ్యేటి వరకు కట్టలేకపోతున్నా నేను. అందుకే ఇక చివరికి వచ్చి ఇప్పుడు పొలం అమ్మాలనుకుంటున్నా. కానీ భూమిని అమ్మాలంటే మనసు ఒప్పదు కదా. నాకు చావాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, అమ్మలేని, కానీ ఇట్లా చేయలేని పరిస్థితి. అట్లా ఇప్పుడు ఇంత కష్టపడి చేసినా కూడా లాభం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో సాధిస్తామని హైదరాబాద్కు వస్తారు. ప్రతి ఒక్కరు పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కానీ యువత కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు ఏదో సాధిస్తామని హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఏమవుతుంది. ఆడ రూమ్ రెంట్ కట్టుకోవడానికి ఆయన ఖర్చులకు మాత్రమే సరిపోతుంది ఆడ సంపాదించేది, కానీ ఇంటికి పంపించడానికి 10 రూపాయలు కూడా చేతులు లేకుంటాయి. ఇంటి నుండి అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మళ్ళా కొంతమంది ఇంటి నుండి వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీదికెళ్ళి. అటువంటి దౌర్భాగ్యం ఉన్నది పేద ప్రజల. కొన్ని జీవితాలు చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకుంటున్నారు. అలా ఈ సమయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏమన్నా ప్రభావితం చేసిందా మీకు, ఆటో డ్రైవర్లకు ఓలా డ్రైవర్లకు? ఇప్పటి వరకు అయితే ఇంకా ఆయన ఏం స్పందించలేదు అనుకుంటా. నాకు తెలిసి ఫ్యూచర్లో చేయలేం, ముందు చేయొచ్చు. అంటే ఈ బస్సులకు సంబంధించి ఫ్రీ పెట్టేసరికి ఈ పథకం ఒకటి చాలా అనవసరంగా అమలు చేశాడు, ఈ ఫ్రీ బస్ ఒకటి. దాని నుంచి ఎవరికి లాభం లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఆటో అన్నలు, కొంతమంది అప్పులు ఆటోలో ఈఎంఐలు కట్టలేక కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ఫ్రీ బస్సు నుండి. ఆవేదన ఎంత. ఇప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆటో డ్రైవర్ అన్న డైలీ ఆటో నడిపిస్తేనే ఆయనకు ఒక 600-700 వస్తాయి. 600-700 వస్తే ఏం చేస్తాడు, ఇతర స్కూల్ పిల్లలకు కానీ వాళ్ళ తిండి ఖర్చు కానీ ఆడికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అయినప్పటి నుంచి ఏమైంది, ఆ అన్నకు 600-700 కాదు కదా, డైలీ 300-400 కూడా రావట్లేదు. అటువంటప్పుడు ఆయన ఎట్లా బతకాలి, ఆయన ఆదరవు ఏమి, దాని మీద మన సారే చెప్పలే. ఇంకా ఈ పేదరిక పరిస్థితుల గురించి, ఈ కష్టపడే వాళ్ళ గురించి ఏం చెప్తావు గోపాల్? చెప్పడం అంటూ ఏముందన్న, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం తప్ప ఏం లేదు.
ఇంకో విషయం ఏమంటే చెప్పినా కదా ఇందాక, కష్టపడ ఏదో సాధించామని వస్తారు, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో చేద్దామనే వస్తారు హైదరాబాద్కి. వీడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి సేమ్ అదే పరిస్థితి. వాళ్ళు సంపాదించే పైసలు వాళ్ళ ఖర్చులకు వాళ్ళ రూమ్ రెంట్లకు తప్ప దేనికి ఇక ఆడికే బతకలే మనిషి. పేదోడుగానే చావాలి, ఉన్నోడు ఇంకా పైకి లేవాలి అంతే. మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో ముఖ్యంగా ఇది ఉంది. పైసా ముఖ్యమా బంధం ముఖ్యమా అంటే ఏం చెప్తావు? పైసతో కూడిన బంధం ముఖ్యం. పైసా ఉంటేనే 10 మంది వాల్యూ ఇస్తారు, పైసా లేకపోతే ఎవడు దేకడు. అంటే ఈ మాట అందరు అంటుంటారు, నీ దగ్గర డబ్బు ఉంటేనే సమాజం నిన్ను గౌరవిస్తుంది, నీ దగ్గర డబ్బు ఉంటేనే పలకరింపులు వినబడుతుంటే అంటుంటారు. ఇది నిజమే, కానీ నిజ జీవితాలకు వచ్చేసరికి నిజంగా ఇంకా ఊర్లలో కూడా నీ దగ్గర డబ్బు ఉంటేనే విలువనివ్వడము, డబ్బు ఉంటేనే పలకరివ్వడం లాంటివి జరుగుతున్నాయా? జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఎవరో ఒక ఆయన మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అరే కొంచెం పనుంది 2000 కొట్టరా అంటాడు, ఫోన్పే 2000 కొట్టరా అంటాడు. నేను ఆయనకి ఫోన్పే 2000 వేస్తే మంచోన్ని, వేయకపోతే చెడ్డోన్ని. అంటే ఇప్పుడు పైసకే వాల్యూ ఉంది కదా ఇడ, బంధానికి లేదు. అందుకే పైసతో కూడిన బంధమే వాల్యూ ఎక్కువ. అట్లా నీ జీవితంలో ఎప్పుడన్నా ఎదుర్కొన్నావా అలాంటి పరిస్థితులు? అంటే ఎవరన్నా నీకు అడిగితే వెయ్యాలన్న ఆలోచన ఉన్నా, వేద్దామన్న మానవత్వం ఉన్నా, డబ్బు లేక ఏం చెప్పాలనో అర్థం కాక ఫోన్లు లేపకుండా ఉండు, ఇట్లాంటివి ఎప్పుడన్నా ఎదుర్కొన్నావా? రీసెంట్గా ఒక 15 రోజుల కింద మా సొంతం మా బ్రదర్కే జరిగింది. అయ్యో, మా బ్రదర్కి ఊర్లో ఉన్నాడు, ఊర్లో ఉంటే అన్న ఖర్చులకి డబ్బులు లేవు, ఒక 1000 రూపాయలు ఉంటే వేయి అన్నాడు. నేను వచ్చిన ఆటో నడుస్తున్నా లేదు, ఇడ వచ్చి వారం రోజులు అవుతుంది, ఆటో సరిగా నడుస్తున్నా లేదు. తోడబుట్టిన తమ్ముడు పైసలు అడిగితే లేని పరిస్థితి, దానికన్నా బాధ ఇంకొకటి ఉండదు. ఇంటి దగ్గర మీ వదిన దగ్గర తీసుకోరా అని చెప్పిన, ఆమె దగ్గర ఎంత 300 400 పెట్టి వచ్చిన ఊరు హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు తీసుకో అని చెప్పితే, అమ్మ దగ్గర నేను ఎట్లా తీసుకుందో నువ్వు వెయ్యి అన్నాడు. అంటే 2-3 అడిగిన పైసలు లేవన్నారు. ఇంకా అడగడం ఎందుకని చెప్పేసి తమ్మునికే ఫోన్ చేసి అమౌంట్ లేదు ఏమనుకోనకని చెప్పిన. అనిపించింది, బాధ అనిపించింది. బాధ అనిపించింది, సొంత వానికే పైసలు ఇవ్వలేదు కదా ఓన్ బ్రదర్కి అని. మళ్ళీ ఒక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆటో నడిచిన తర్వాత మళ్ళీ ఒక 500 వేసిన అంతే. అప్పటికే మళ్ళీ నాకు ఆటో ఈఎంఐ కట్టుకోవాలి, బ్యాంకు లోన్ కట్టుకోవాలి, సంఖ్యలు కట్టుకోవాలి. ఇన్ని బాధలు ఉన్నప్పటికి కూడా అయినా కూడా నీకు ఎక్కువ సంతోషం ఎక్కడి నుంచి కలుగుతుంది గోపాల్? మా కూతురు పెద్దాయి మావని ఆమెను చూస్తే ఉన్న కష్టాలన్నీ మర్చిపోతావా? చూస్తే ఉన్న కష్టాలన్నీ వెళ్ళిపోతాయి నాకు నిజంగా. ఎక్కువ నేను శ్రీకృష్ణుని నమ్ముతా. ఓకే, ఒక్కటి అడిగిన నాయనని, తండ్రి నాకు 7 నెలల్లో ఒక పాపని ఉట్టి అన్న. 7 నెలల పాపనే ఉట్టించిండు నాకు శ్రీకృష్ణుడు. ఎందుకు 7 నెలల పాప కోరినావు? 9 నెలలు కదా అందరు కడుపులో మోసేది. నాకు అన్నాడు శ్రీకృష్ణుడు 8 నెలల్లో పుట్టిండంట కదా. నాకు ఏమంటే నా పాప 7 నెలల్లో పుట్టాలి అని నాకు కృష్ణుని నమ్మిన. తండ్రి నాకు ఇట్లా కావాలి నా కోరిక, నాకు 7 నెలల పాప పుట్టాలంటే ఫస్ట్ మా పెద్ద పాప అవని 7 నెలల్లో పుట్టింది. ఓకే, ఆమెను చూస్తే ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఏమన్నా కష్టం వచ్చి ఏదన్నా చేసుకోవాలనుకుంటే కూడా ఆమెను గుర్తు చేసుకుంటే అన్ని భారం తగ్గిపోతుంది. ఇంత ప్రేమించే కూతురిని కట్టుకున్న భార్యను వదిలి హైదరాబాద్ వచ్చి పూట జస్ట్ పొట్ట నింపనీకి, పూట గడపనీకి ఇంత కష్టపడుతున్నావు కదా, మరి రాత్రి గుర్తు రావాలి పడుకునేటప్పుడు, లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తుంటావు? వాస్తవానికి చెప్తానన్నా, ఉదయం నుంచి ఒక 2 ఇడ్లీలు మాత్రమే తిన్నా ఇప్పటి వరకు. అయ్యో, ఇప్పటి వరకు అన్నం తినలేదు, 2 ఇడ్లీలు మాత్రమే తిన్నా. పనుకుంటే రూమ్లోకి వెళ్తే నిద్ర వస్తలేదు. మా పాప ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, కానీ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది కానీ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ కష్టాలు గుర్తుకొస్తాయి. అప్పులోడు, ఆటోకిస్తోడు, వీళ్ళందరూ గుర్తుకొచ్చినప్పుడు ఇక దూరం పెట్టక తప్పదు, ఇక వాళ్ళని ఇక భరించాలి, అన్నీ మన కోసమే అనుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మన పల్లెటూరు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు పిల్లలు నేర్చి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అది నాకు గుర్తు బాధ ఎట్లా ఉంటుంది అనేది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ బాధలు ఉండేటి వరకే ఉంటాయి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాధలు ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉంటాయి, తర్వాత కూడా మనకు కూడా దేవుడు మంచి రాత రాస్తాడు ప్రతి ఒక్కరు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, జీవితాంతం సచ్చేంత వరకు మనకు మాత్రం కష్టం తప్పదు, ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచి రోజులు వస్తాయి కానీ కష్టం తప్పదు. మంచి రోజులు వస్తాయి కానీ కష్టం తప్పదు. ఈ కష్టాలకు, ఈ అప్పులకు, ఈ ఈఎంఐలకు వీటికి భయపడి ఆత్మహత్య చేసుకునే కొంతమంది గుండెలకు
అంటే ఆ గుండె వాళ్ళ నిజంగా వాళ్ళు ఇక్కడ నుంచి చేసుకోరు, ఇక్కడ నుంచి చేసుకోరు. ఇక్కడ నుండి చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు, ఎలాంటి సందేశం ఇస్తావు? ఇప్పుడు అలాంటి వాళ్ళకంటే అన్న కొంతమంది ఎట్లా పరువుకు వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆటోకిస్తూ కట్టలేదు ఒక ఆయన అన్న, సపోజ్ అనుకుందాం. ఆయన ఒక 2 నెలలు కట్టలేదు, 3 నెలలు కట్టలేదు. ఇంట్లోనేమో సరుకులు లేవు, పిల్లల పరిస్థితి తినడానికి లేదు. అటువంటి పరిస్థితుల మానాభిమానం చంపుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాడు కానీ తనకు తానుగా చేసుకుంటున్నా లేడు. ధైర్యంగా ఉండాలి, గుండె ధైర్యం చేసుకోవాలని ఏం చెప్తావు అంటున్నా. గుండె ధైర్యంగా చేసుకోవాలంటే చెప్తున్నా కదా, వాళ్ళ కష్టాలను తట్టుకోలేక. కానీ కొంతమంది అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి ఆత్మహత్యలు కానీ ఇలాంటివి ఎవరు మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనకు నమ్ముకున్న పిల్లలు ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళ జీవితం ఆలోచించండి. మన జీవితంలో ఒక చిన్న ప్రాబ్లమే అది వెళ్ళిపోయింది అనుకో, మనకి ఎలాంటి కష్టాలు లేకుంటాయి. దాన్ని కొంచెం భరించాలి. మనము భరిస్తేనే జీవితం ముందరికి వెళ్ళిపోతున్నది. అంతేగాని ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే మన జీవితం అక్కడికే ఆగిపోతుంది. మన పెండ్లం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కూడా చూడలే, వాళ్ళ భవిష్యత్తు మనం చనిపోయిన తర్వాత చూడలేము. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆత్మహత్య చేసుకోవడం మహా పాపము. ఈ ర్యాపిడో నడుపుకునే వాళ్ళకు అన్నాలారా హెల్మెట్ ధరించండి అని రీసెంట్గా ఒక వీడియో పెట్టినావు. నాకు ఆ వీడియో చూసినప్పుడు సమాజం పట్ల నీకున్న బాధ్యతని మెచ్చుకోవాలనిపించింది. అంటే నేను రీసెంట్గా ఒక 2-3 మంత్స్ కింద అప్పుడు నేను బైక్ నడిపేవాడిని ఫస్ట్. అయితే ఇప్పుడు 2-3 చూసిన హెల్మెట్ లేకుండా అన్న ర్యాపిడో వాళ్ళని చెప్పిన వాళ్ళకి, అన్న హెల్మెట్ పెట్టుకోండి అన్న, సేఫ్టీ బాగుంటుంది, ఇంటికాడ పెండ్లం పిల్లలు ఉంటారు అని డైరెక్ట్ చెప్పిన అన్నకు. ఇంటికాడ పెండ్లం పిల్లలు ఉంటారు, జర హెల్మెట్ పెట్టుకోండి అన్న, సేఫ్టీ అని చెప్పిన. దాని మీద ఒక వీడియో చేసిన నేను. ఎంత వయసు ఉంటుంది గోపాల్ గారు మీకు? నాకు 30 ఉంటుంది. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల జీవితం నీకు ఏం నేర్పింది 2 మాటల్లో? ఇప్పుడున్న ఈ జనరేషన్కి పైసా ఉంటేనే వాల్యూ, లేకుంటే లేదు. డబ్బుతో కూడిన బంధం అన్నావు, అదే డబ్బుతో కూడిన గౌరవం ఉందంత. డబ్బు లేకపోతే గౌరవం లేదు, అది నేర్చుకున్నావు. కానీ ఆ డబ్బుకు దూరం ఉన్నావు. ఆర్థికంగా చూస్తే చిన్నవాడివి, కానీ గుండె దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద మాటలు మాట్లాడినావు. ఎంతో మందికి ఈరోజు నువ్వు స్ఫూర్తిగా అవుతావు, నీ మాటలు స్ఫూర్తిగా నిలబడతాయి. నీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ ఉన్నందుకు నేను నీకు ఖచ్చితంగా సంతోష పెడతా. అండ్ అదేవిధంగా మంచి భోజనం నీకు అరేంజ్ చేస్తా, భోజనం చేసుకునే నా దగ్గర నుంచి నువ్వు, సరేనా? అయితే ఇంత అద్భుతమైన మీకు దగ్గర స్వరము గొంతుంది, అసలు ఇది ఎక్కడి నుంచి టాలెంట్? నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి అలవాటు నాకు పాటలు పాడడం. ఓకే. మా సారు పిటి రమణ అని ఉండే, ఓకే, ఆయన పాడిపిస్తుండే పాట. సుస్వాగతం సినిమాల నుంచి ఒక పాట పాడిపిస్తున్నాయి, ఎప్పటికీ ఆయన ఫేవరెట్ సాంగ్ అది. ఎప్పటికీ అట్లా నేను కొంచెం అలవాటు చేసుకున్నా. అయితే నా కోసం, మన ప్రజల కోసము ఒక అద్భుతమైన పాట పాడు. తర్వాత నీ పాట జీవితం గురించి, అంతరిస్తున్న నీ కళ దగ్గర నుంచి కూడా మనం ఒక్కసారి కొన్ని మాటలు మాట్లాడదాము. పారాని యారలేదు చెల్లెలా, అప్పుడే 100 ఏళ్ళు నిండాయా చెల్లెలా. పారాని యారలేదు చెల్లెలా, విందులు విడుపులతో కడుపు నిండదు, వీళ్ళనంటుకున్న కనదాహం తీర్చి చావదు. విందులు విడుపులతో కడుపు నిండదు, వీళ్ళనంటుకున్న కనదాహం తీర్చి చావదు. వరకట్నపు కోరలతో బుసగొట్టే నాగులివి, ఆడబతుకునంటుకున్న సీతనాటి జ్వాలలివి. పసిగట్టి కాటేసి పెనుమంటలతో చేసి, పసిగట్టి కాటేసి పెనుమంటలతో చేసి, ఇల్లు ఒళ్ళు పాడు చేసి ఒళ్ళు తగలబెట్టారా, ఒళ్ళు తగలబెట్టారా. పారాని యారలేదు చెల్లెలా, అప్పుడే 100 ఏళ్ళ నిండాయా చెల్లెలా. పారాని యారలేదు చెల్లెలా,
ఎన్ని వేల పువ్వులిల రాలిపోయెనో, ఎన్ని అందాల చిరునవ్వులు కాలిపోయెనో, ఎన్ని వేల పువ్వులిల రాలిపోయెనో, ఎన్ని అందాల చిరునవ్వులు కాలిపోయెనో, ఏ రాత తల కాదు కన్నవారి కడుపు కోత, ఏ గీతం పాడమన్నాయిన వారి ఆశ కోశే, అయ్యవారి మంత్రాలు అగ్ని సాక్షి తంత్రాలు, అయ్యవారి మంత్రాలు అగ్ని సాక్షి తంత్రాలు, పోసుకున్న తలంబ్రాలు నాటకమా బూటకమా, నాటకమా బూటకమా, పరాని ఆరలేదు చెల్లెలా, అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా, పరాని ఆరలేదు చెల్లెలా. బా సూపర్ అన్న, సూపర్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే స్టేట్మెంట్కి స్ట్రేట్ ఫార్వర్డ్గా సెట్ అయ్యాను. అంటే మట్టిలో మాణిక్యమే నువ్వు నిజంగా. అసలు ఈ పాట, ఈ గొంతు ఇంత అద్భుతంగా నీకు కళనున్నప్పటికి కూడా ఎందుకు ఇంకా నీ బ్రతుకు జీవనోపాధి ఇక్కడ వెతుక్కున్నావు? ఆ కళను నమ్ముకొని ముందుకెళ్తే మంచి లైఫ్ ఉంటుంది కదా మీకు. అది కానీ బాలేని పరిస్థితుల నుంచి ఇక ఈ దాన్ని విడిచిపెట్టి ఇక లేబర్ పని చేయడం ఎంచుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ దాన్ని అంటే ముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఈ భజన దానికి సంబంధించిన దాంట్లో ఉండేవాళ్ళు? భజనకు సంబంధించినది అడుగుల భజన మాస్టర్ నేను. మాస్టరా? మాస్టర్ అరే రే రే మాస్టర్. ఇంతకుముందు ఒక 2 బ్యాచ్లు ట్రైనింగ్ ఇచ్చిన, ఇంకా తర్వాత ఇక మళ్ళా అది అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ పని చేయడానికి వచ్చేసిన. ఇప్పుడు సింగర్గా స్థిరపడాలంటే చాలా కష్టపడాలంటే పైసా కావాలి. ఆ పైసా పెట్టే స్తోమత మా ఇంట్లో కానీ నాకు కానీ లేదు. కానీ నిజంగా ఉన్న వాస్తవానికి కూడా అప్పటి కాలంలో, పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ చెక్క భజన కానీ, ఈ నాటకాలు కానీ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు కళాకారులంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి అసలు ఇది ఈ కళ పాస్ అవుతుందా అంటే డౌటే. లేదు, అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రీసెంట్ గా నేను మొన్న మా విలేజ్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. మొత్తం పిల్లలు 8th క్లాస్ పిల్లలు, 5th క్లాస్ పిల్లలు. ఈ పబ్జీలు, ఈ రీల్స్ ఇవే అయిపోయినాయి మొత్తం జీవితం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కానీ భజనాలు కానీ దేవుని పూజించడం కానీ ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు, చాలా వరకు మర్చిపోతున్నారు, కనుమరుగైపోతున్నాయి. ఇటువంటి పాటలు కానీ సంగీతాలు కానీ ప్రతి ఒక్కటి కనుమరుగైపోతున్నాయి. సరే, ఇప్పుడు మన వేదాన్ మీడియా ప్రేక్షకులకు ఇఫ్ ఇన్ కేసు ఎక్కడన్నా వాళ్ళ ఇంటి దగ్గర కార్యక్రమాలు జరగడానికి రాత్రిపూట్లలో మీ బ్యాచ్ని కానీ మీరు తీసుకొని రండి, మేము మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం, మళ్ళీ బీజం వేద్దాం దీనికి అని అంటే మీ దగ్గర బ్యాచ్ ఉందా? ఉంది, బ్యాచ్ ఉంది. మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ అల్లరించగలుగుతారా? అల్లరించగలుగుతా, కన్ఫర్మ్. వింటున్నారు కదా ప్రజలారా, ఈరోజు గోపాల్ నేను ఏదో కారణంగా నేను స్టూడియోకి తీసుకొస్తే ఈరోజు తనలో ఉన్నటువంటి కళ ఏదైతే తనలో పక్కన పెట్టండి, మన తెలంగాణ పూర్వకాలంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతమైపోతున్నారు అన్నదానికి ఈరోజు నిదర్శనంగా ఈయన చెప్తున్నటువంటి మాటలే. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఎవరికైనా ఇలాంటి ప్రోగ్రామ్స్కి కావాలి అని అనుకుంటే మీ నంబర్ ఏదైనా కింద డిస్ప్లే చేస్తా, తనకు మీరు సంప్రదించవచ్చు. తన దగ్గర టీం ఉంది, ఆ టీంని తీసుకొచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాడు అని చెప్పి మాటిస్తున్నాడు. అంతేనా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. జీవితం అనే 3 పదాలు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జీవితానికి అర్థం ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి గోపాల్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన. పేదరికం, కష్టాలు, సమస్యలన్నీ కూడా ఇప్పటి పూర్తి మాత్రమే, కానీ జీవితం అంటే ఇది కాదు. కష్టపడు, నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకు వెళ్ళనే ఒక అద్భుతమైన మాటలతో తను ఈరోజు వేదాన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా పరిచయం అయ్యిండు. ఒక్క విషయం మాత్రం వాస్తవం, ఎంతోమంది ర్యాపిడోలు నేను వెక్కుతుంటా కదా, వాళ్ళు 101% ఇక్కడ హైదరాబాదు లేకపోతే ఇక్కడికి సంబంధించిన వాళ్ళు ఉండరు. పొట్ట నింపడం కోసము పెట్టజరుదుకొని వస్తారు, తల్లిని, ఊరిని, స్నేహితులని అందరినీ వదిలేసి వస్తారు. కానీ సీన్ కట్ చేస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏదో ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నెల దాటేసరికి ₹1 కూడా చేతిలో మిగిలిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తిరిగి ఊరికి పోదామంటే గౌరవం ఆలోచిస్తారు, ఎవడేమంటాడో అని ఆలోచిస్తారు, చాలా కష్టాల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళ బాధలు కూడా వినాలి, ఇలాంటి వాళ్ళకు మనము మానవత్వాన్ని చాటుకొని తోడై ఉండాలి అనే ఒక ఉద్దేశం కూడా ఈరోజు ఈ ఇంటర్వ్యూలో చూపించడం జరిగింది. అండ్ గోపాల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలానే కష్టపడు, మీ పిల్లలు మీ జీవితాన్ని మార్చబోతున్నారు.
నువ్వు ఇందాక అన్నావు కదా బ్రహ్మదేవ మా జీవితాలు ఇంతేనా, మా తాతలు మా నాన్న చివరికి నేను కూడా ఇంతేనా అన్నావు కదా. నీ కష్టాలు మారాలంటే నీ పిల్లల దగ్గర నుండే మొదలవుతుంది. పిల్లలకు చదివించు, భూమి అమ్మే అయినా సరే చదివించు. వాళ్ళు భవిష్యత్ తరానికి, మీ తరానికి ముఖ్యంగా ఇలాంటి పేదరిక పరిస్థితి నుండి మారవడానికి వాళ్ళు ఖచ్చితంగా బీజం వేస్తారు. సరేనా? పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా మరణించడం తప్పు అంటారు. సో వాళ్ళకి చదివించు, వాళ్ళే ఖచ్చితంగా మీ వెనుక నిలబడతారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న, నీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. ఒక విషయము వాస్తవంగా అంటే పల్లెటూరు నుండి చాలామంది ఇప్పుడు ఆటోలు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు అప్పు చేసి ఆటోలు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు సిటీలో బతుకుదెరువు కోసం అని పల్లెటూరు నుండి సిటీకి వస్తున్నారు. అయితే ఏమవుతుంది, కొంతమంది ఆర్టీఓ ఆఫీసులు పడుతున్నారు, పట్టిన తర్వాత పర్వాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆటోలు ఇక్కడ సిటీలో నడపరాదు, ఎక్కడ పాసింగ్ వాళ్ళు అక్కడే నడుపుకోవాలి అంటున్నారు. అన్న, లక్ష పెట్టి అప్పు చేసి మరి ఆటో కొనుక్కున్నాం, ఒక్కటి మాత్రము మమ్మల్ని మీవే ఆదుకోవాలి. ఇంకో విషయము, అవసరమైతే సంవత్సరానికి 500 ట్యాక్సీ కూడా కట్టమంటే కడతాము, దాని తరపు నుంచి అందరం మాట్లాడి. కానీ ఇది ఒక్కటి మాత్రం మా బతుకుదెరువు మాత్రం మా పొట్ట మీద కొట్టకుండా చూసేటట్టు బాధ్యత నీదన్న.